ఓడిన అడుగు ముందుకే వేశాం. దునం నిలబడి మన పార్టీని నిలబెట్టాం. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తేదీపను నిలబెట్టామని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2019లో మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బులు చెరించారు, తొడలు కొట్టారు, అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదేం న్యాయమని అడిగితే జనసేన నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టారు, నిర్బంధంలోకి తోసేశారు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసులో ఇరికించారు. వారి కార్యకర్తలు నాయకుల్ని రోడ్ల మీదకు రావడానికి భయపడేలా చేశారు. నన్ను తిట్టని తిట్టు లేదు, చేయని అవమానం లేదు, కుట్రలు కుతంత్రాలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని సవాల్ చేసిన చెరిచిన తొడల్ని బద్దలు కొట్టాం. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో 2 ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టాం. దాష్టిక ప్రభుత్వాన్ని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం. 11 ఏళ్లలో రిజిస్ట్రార్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ గుర్తింపుగా పొందిన పార్టీగా మార్చామని పవన్ పేర్కొన్నారు. పవర్ హంగ్రీ ఉండాలి, లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి. వ్యక్తిగా ఎదగాలి, పదవే ముఖ్యం, అధికారమే ముఖ్యం. దానికోసం గుండాల్ని వాడుకుంటాం, మర్డర్లు చేయిస్తాం, వేల కోట్లు దోచేస్తాం, కులాలని కెలికేస్తాం, రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం, తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి. నేను అది కోడికత్తిని వాడుకుంటాం, నేను అలాంటివి ఎంచుకోలే. సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను. అందుకే నేను సమాజం, సమతుల్యత, భావితరాల భవిష్యత్తు, దేశం అంతరంగిక భద్రత, దేశ భద్రత, శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం. ఇది జనసేన పద్ధతి. రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ. It took us a decade plus. అంటే నువ్వు ఎలా మార్చేసుకుంటావంటారు. నువ్వు అలా పడితే ఎలా మార్చేసుకుంటావని మాట్లాడతారు. అరే ఒక మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు, కృష్ణమ్మ అవ్వచ్చు, దేవత అవుతుంది, పడవలకి రస్తా అవుతుంది, పంట కాలువలకి పొలాల్లోకి దూరే పంట కాలువ అవుతుంది. మార్పు అనేక రకాలుగా ఉంటుంది. ఇక్కడ నువ్వు గంగని నదిగా చేసావు, ఇక్కడ నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు. చాలా విభిన్నంగా చూడాలి. నేను మార్పు కోసం వచ్చిన వాడిని, ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు. అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. Who said Pavan Kalyan changes from left, right and center? Let me tell you this. One example from one of your journalist brotherhood, from your journalist brethren, Sri M.J. Akbar. He wrote a book called Riot After Riot. ఆ పుస్తకంలో ఎంటైరిటీ అంతా హౌ బీజేపీ ఈజ్ రాంగ్, హౌ బీజేపీ ఈజ్ కమ్యూనల్ అని ఆల్ ద స్టోరీస్ హీ పిక్డ్ అప్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీ బీజేపీ. బట్ ఇన్ 2014 సేమ్ మిస్టర్ M.J. Akbar has become MP